ఒకప్పుడు ఇంట్లో డబ్బులు సరిపోకపోతే బంధువుల్ని అడిగేవాళ్ళు, స్నేహితుల్ని అడిగేవాళ్ళు, చివరికి లోన్ కోసం బ్యాంకుకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మాత్రం చేతిలో ఉన్న ఫోన్ తీసి 2 నిమిషాల్లో లోన్ తీసుకుంటున్నారు. 7,000 కావాలా వస్తాయి, 15,000 కావాలా వస్తాయి. పెద్దగా పేపర్ వర్క్ అవసరం లేకుండానే అకౌంట్లో డబ్బులు పడిపోతుంది. కానీ అసలు కథ అక్కడ మొదలవుతుంది. హైదరాబాద్కు చెందిన ఓ ఉద్యోగి మొదట చిన్న లోన్తోనే మొదలుపెట్టాడు. ఇంట్లో అవసరానికి తీసుకున్న మొత్తం చిన్నదే, ఈఎంఐ కూడా భరించగలిగిందే. మళ్ళీ డబ్బు అవసరమైనప్పుడు అదే యాప్లో మరో లోన్ తీసుకున్నాడు. ఎప్పుడో అత్యవసరానికి, ఎప్పుడో రోజువారీ ఖర్చులకి, ఒకసారి ప్రోటీన్ సప్లిమెంట్స్ కొనడానికి కూడా తీసుకున్నాడు. ఒకరోజు ఒక ఈఎంఐ మిస్ అయింది. అక్కడే కథ మలుపు తిరిగింది. పాత లోన్ కట్టడానికి కొత్త లోన్ తీసుకున్నాడు. ఒక లోన్ 2 అయింది, 2 మరికొన్ని అయ్యాయి. చివరికి అప్పు తీర్చడానికి సంపాదించడం కాదు, అప్పు కట్టడానికే అప్పు తీసుకునే పరిస్థితి వచ్చింది. సివిల్ స్కోర్ దెబ్బతిన్నది. భవిష్యత్తులో సాధారణ బ్యాంకింగ్ క్రెడిట్ కూడా కష్టమైంది. ఇది ఒక్క హైదరాబాద్ ఉద్యోగి కథ కాదు. ఎక్స్పర్ట్ ప్యానెల్ అనే డేటా రిజల్యూషన్ ప్లాట్ఫామ్ సర్వేలో సహాయం కోసం వచ్చిన డిస్ట్రెస్డ్ బయోయర్ల దాదాపు 60% మంది కనీస చెల్లింపులు మాత్రమే చేస్తున్నారు లేదా రీపేమెంట్స్ ఆపేశారు. ప్రతి 5గురిలో ఒకరికి అప్పటికే లీగల్ నోటీసులు వచ్చాయి. ఇంకో భయంకరమైన లెక్క ఉంది. దాదాపు 60% మంది కుటుంబాల్లో నెలవారీ ఈఎంఐలు కుటుంబం మొత్తం నెల ఆదాయానికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అంటే జీతం ఇంటికి రాకముందే దాని పెద్ద భాగం అప్పుదారుల దగ్గరికి వెళ్ళిపోతుంది. 40% మంది పాత అప్పులు తీర్చడానికి కొత్త లోన్లు లేదా క్రెడిట్ కార్డులు వాడుతున్నామని చెప్పారు. అయితే ప్రతి అప్పు విలాసం కోసం తీసుకున్నది కాదు. ఈ సర్వే ప్రకారం 26% మంది వైద్య అవసరాల పరిస్థితుల కోసం అప్పు చేశారు. 22% మంది చదువు, పెళ్లిళ్లు, కుటుంబ ఖర్చుల కోసం అడిగారు. 18% మంది ఉద్యోగం లేదా వ్యాపార సమస్యల వల్ల చేశారు. మరో 15% మంది కనీసం నెలను గడపడానికి అప్పు చేశారు. అంటే ఈ కాలంలో అప్పు అంటే కొత్త ఫోన్, కొత్త కారు, ఖరీదైన జీవితం మాత్రమే కాదు. ఒక అనారోగ్యం, ఒక ఉద్యోగం పోవడం, జీతం ఆలస్యం కావడం, పిల్లల ఫీజు, ఇంట్లో అకస్మాత్తుగా వచ్చిన ఖర్చు, ఇవేవి ఒక్కొక్కటిగా పెద్ద సమస్యలా కనిపించకపోవచ్చు. కానీ ఒకదాని మీద ఒకటి పడితే కుటుంబం మొత్తం అప్పుల్లోకి జారిపోవచ్చు. ఇదే సమయంలో డిజిటల్ లోన్ల ప్రపంచం మరింత వేగంగా పెరిగింది. 2022లో భారత డిజిటల్ లెండింగ్ మార్కెట్ విలువ $270 మిలియన్ ఉండగా 2023లో అది $350 బిలియన్ చేరింది. లెండింగ్ యాప్ల వార్షిక మార్కెట్ దాదాపు $23 బిలియన్ చేరింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు 13 కోట్లకు పైగా లోన్లు మంజూరు చేశాయని బ్లూంబర్గ్ ఒపీనియన్ ఆర్టికల్ చెబుతోంది. ఒక్కో లోన్ సగటు విలువ సుమారు $16,000. వాటిలో ఎక్కువ భాగం మీడియం నుంచి హై రిస్క్ బారోయర్లకు వెళ్ళినట్టు చెప్పింది. ఇక అప్పు తీసుకున్న తర్వాత మొదలయ్యేది మరో యుద్ధం. రోజుకు 300కు పైగా రికవరీ కాల్స్ వస్తున్నాయని కొందరు బాధితులు చెబుతున్నారు. ఆఫీస్కి కాల్స్, బాస్కి కాల్స్, బంధువులకు కాల్స్, ఇంటి దగ్గరికి వచ్చి ఒత్తిడి చేయడం, అవమానించడం, బెదిరింపులు. అప్పు కేవలం బ్యాంక్ అకౌంట్లో ఉండదు, ఇంట్లోకి వస్తుంది, కుటుంబంలోకి వస్తుంది, మనసులోకి వస్తుంది. అందుకే అసలు ప్రశ్న భారతీయులు ఎంత అప్పు తీసుకుంటున్నారు అనేది కాదు, ఆ అప్పు వల్ల భవిష్యత్తు నిర్మిస్తోందా లేదా, ఈ నెలను గడిపేందుకు వచ్చే నెల జీతాన్ని తాకట్టు పెడుతున్నారా? సమాధానం మీరే చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.